విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన 9 మంది కార్మికుల కుటుంబాలకు జన విజ్ఞాన వేదిక తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా క్షతగాత్రులైన అనేక మంది కార్మికులకి కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. ప్రధానంగా ఇటువంటి దుర్ఘటనలు పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల్లో జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది మరణిస్తూ ఉన్నారు, అనేక మంది తీవ్ర గాయాల పాలవుతూ ఉన్నారు. దీనికి కారణం యాజమాన్య నిర్లక్ష్యం. అదేవిధంగా 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్న మూలపడిన యంత్రాలని కొనసాగించడం కానీ, పని ఒత్తిడి కానీ, ఉద్యోగుల కుదింపు తదితర కారణాలన్నీ ఉన్నాయి. ఈ కారణాలన్నింటినీ ప్రభుత్వం చర్చించి దానికి పరిష్కారాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో కానీ, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం రణస్థలం ప్రాంతాల్లో కూడా అనేక కర్మాగారాలు ఉన్నాయి. ఆ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుంబాలు రోడ్ల పాలవుతున్నాయి. అదేవిధంగా గాయపడిన వారి కుటుంబాలు కూడాను ఉపాధి లేక రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల యొక్క యాజమాన్యాలు సరైన రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గాయపడిన లేకపోతే మరణించిన కుటుంబాలకి సరైన పరిహారాన్ని ఇవ్వడం అనేది జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో జరగడం లేదు. స్టీల్ ప్లాంట్ కార్మిక మృతులకి కనీసం ₹1 కోటి చెల్లించడం సమయోచితంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా గాయపడిన వారందరికీ సరైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. వారికి కూడా పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాల్సిందిగాను, ప్రజల ప్రాణాలను రక్షించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పరిశ్రమలు ప్రజల యొక్క ఆవాసాలకు దూరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం ద్వారా సాధారణ ప్రజలు కూడాను ఆ పరిశ్రమలలో జరిగే ప్రమాదాలను సందర్భంగా గాయపడే పరిస్థితి, చనిపోయే పరిస్థితి ఉండదని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. వీటన్నిటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలో తీసుకొని సరైన చర్యలు చేపట్టాలని చెప్పి జన విజ్ఞాన వేదికగా మేము కోరుతా ఉన్నాం.